వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. తృప్తి ఉంటేనే సంతోషం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనూ విచారంతోనూ కనిపిస్తూ ఉండేవారు. కానీ సంతోషంగా ఉన్న వారెవ్వరూ కనిపించలేదు. వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా అని రాజు ఆలోచించాడు. నా రాజ్యంలో ఒక్కరూ సంతుష్టిగా సంతోషంగా ఉండే మనిషి లేడా అని ఎంతగానో బాధపడేవాడు. ఎవరైనా అంతే కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా అసంతృప్తిగా కనపడ్డారనుకోండి, ఇంట్లో మెయింటైన్ చేసే ఆయనకి ఎంత బాధ కలుగుతుందండి. ఏం తక్కువ చేశాను నేను, ఏం తక్కువ చేశాను, ఎందుకు అంత బాధగా ఉంటున్నాడు, చెప్పట్లేదు మనసులో మాట అని అనిపిస్తూ ఉంటుంది కదండి ఫ్యామిలీలో కూడా. అట్లాగే రాజుగారు కూడా పాలనలో అందరూ బాధపడుతున్నారు, ఎవరు సంతోషంగా లేరు, నేను ఎలాగ వాళ్ళని సంతోషపెట్టగలుగుతాను, ఎంత బాధ లేకుండా చేయగలుగుతానని ఆలోచిస్తూ ఉండేవాడు రాజుగారు. ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒక చోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు. అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగాను నాటుతున్నాడు. అతన్ని చూచిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది. రాజుగారు అతని వద్దకు వెళ్ళి, తాత, ఏం పాదుతున్నావు అని అడిగాడు. రాజుగారి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అన్నాడు. అవి చెట్లై ఎన్నాళ్ళకు కాస్తాయి కదండి. మామిడి చెట్టు ఎన్నాళ్ళకు కాడుస్తుందండి. కొత్తిమీర, మెంతాకు చిన్నవి అయితే వెంటనే మొలకలు వచ్చేస్తాయి. మామిడి చెట్టుకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది కాయటానికి. అవి చెట్టే ఎన్నాళ్ళు కాస్తాయి? రాజుగారి ప్రశ్న. సుమారు 5 లేక 6 సంవత్సరాలు పట్టవచ్చు ముసలివాని జవాబు. తాత, నీకు వయసు ముదిరిపోయింది కదా, వీటి కాయలు తినటానికి నీవు మరొక 5 ఏళ్ళు జీవిస్తావా అని అడిగాడు రాజుగారు. ముసలాయన నాటుతుంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళకు పండితే నువ్వు ముసలివాడు అయిపోయి నువ్వు అప్పుడు ఆ పళ్ళు తినగలుగుతావా అని రాజుగారు అడిగారు ఆ ముసలాయన్ని. మహారాజా, ఇవి నా కోసం కాదు, నా మనుమల కోసం నాటుతున్నాను. మా తాతలు పూర్వం ఇలాగే చెట్లను పాతబెట్టి నేనిప్పుడు ఈ పండ్లను తింటున్నాను అన్నాడు. రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది. కనీసం ఏ ఒక్కడైనా నా రాజ్యంలో సంతుష్టిగాను సంతోషంగాను ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతులు పంపించాడు. అంటే చూడండి, ఎవరైనా రాజ్యంలో ఒక్కళ్ళైనా సంతోషంగా ఉన్నారంటే రాజుగారికి ఎంతో సంతోషం కలిగింది. దాని నీతి ఏంటండి? ఉన్నదానితో తృప్తి పడే వాడే అదృష్టవంతుడు. నిజంగానే ఎప్పుడు తృప్తి అనేది మనిషికి చాలా ఆనందాన్ని ఇస్తుందండి, చాలా సంతోషాన్ని ఇస్తుంది. తృప్తి అనేది ఉండాలి మనిషికి. మనం రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, పిల్లలకి ఏం ఉంచాలి, పిల్లలకి ఎలా వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, ఇవన్నీ తల్లిదండ్రులకి ఎంతో పెద్ద ఆలోచన ఉంటుంది. కానీ ఎవరి ప్రారంభం వాళ్ళు తీసుకుని వస్తారు. దానికి మనకు ఉదాహరణ చూడండి. ఎప్పుడైనా మనం వంటింట్లో కొంచెం ఎక్కువ వంట చేసేస్తాము, అన్నం ఎక్కువ వండేస్తాము, కూర ఎక్కువ వండేస్తాము. ఎందుకు వండేస్తాం మనకే తెలియదు. అది ఎందువల్లంటారా? ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళ ప్రారంధం మనతోటి చేయించింది. అది ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చిన వెంటనే ఆ భోజనం వాళ్ళకి మనం పెట్టేస్తాము అని మనకి అది తృప్తి కలుగుతుంది. అంతేగాని మనం ఎంత వండేసాము, వేస్ట్ అయిపోయింది అనుకోకూడదండి. వాళ్ళ ప్రారంధం వాళ్ళు మన ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం ముందు నుంచి మనం తయారీ చేసి ఉంచుతాము. అలాగే అంటారు కదండి, బిడ్డ కడుపున పడితే ఆ బిడ్డకి మనం పుట్టిన వెంటనే ఎన్ని వచ్చేస్తాయండి, ఎన్ని డ్రెస్సులు వచ్చేస్తాయి, పాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి బిడ్డకి.
మనం ముందేమైనా ఆలోచించామండి ఆ బిడ్డకు అలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని. ఆటోమేటిక్గా న్యాచురల్గా వాళ్ళు ప్రారంభం వాళ్ళు తీసుకుని వస్తారు. అంతేగాని మనం ఎవరికి ఏమీ చేయట్లేదండి అని తృప్తిలో ఉన్న ఆనందము ఇంకెక్కడా లేదని స్టోరీకి అర్థం అనమాట అండి.